హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విఎస్ఎం న్యాచురల్ లైఫ్. ఈరోజు వీడియో ఏంటంటే, మాన్య వాళ్ళకి పెనుగొండలో ప్రోగ్రాం వచ్చింది. పెనుగొండ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ అండి. చాలా బాగుంటుంది. ఇక్కడికి వైశ్యులు చాలా ఎక్కువ మంది వస్తారు. ఇంకా కర్ణాటక నుండి కూడా వస్తారండి. చాలా పెద్ద ఆలయం, ఇంకా చాలా బాగుంటుందండి. అమ్మవారి విగ్రహం అయితే మనకు 2 కళ్ళు సరిపోవు. చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ మాన్య అయితే ఇది 2వసారి చేస్తుంది ప్రోగ్రాము. ఇది మన ఆంధ్రాలో వెస్ట్ గోదావరిలో పెనుగొండలో ఉంది. టెంపుల్ చూసారు కదా ఎంత పెద్దగా ఉందో, చూడడానికి చాలా చాలా బాగుంటుందండి. ఇక్కడికి మేము మార్నింగ్ 10కి వచ్చాము. పిల్లలు అంటే డాన్స్ చేసే పిల్లలందరూ, పేరెంట్స్ అందరం కలిసి ఈ టెంపుల్కి వచ్చాము. ముందుగా మేకప్ కోసం మేము ఒక రూమ్ ఇచ్చారు. అక్కడికి వెళ్ళి మేకప్ వేయించడానికి పిల్లల్ని తీసుకుని వెళ్తున్నాము. మేకప్ అయిన తర్వాత గుడి లోపలికి వెళ్ళాము. తర్వాత అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఇక్కడ కొత్తగా ఇగ్లూ మోడల్లో శివాలయం ఒకటి కట్టారు. ఇది నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు లేదు, ఈసారి వచ్చినప్పుడు చూశాను. చాలా బాగుంది. సరే లోపలికి వెళ్దాంలే, ముందు మేకప్ వేయించేసి వద్దాం అనుకునేసరికి ఇంకా హడావిడైపోయింది. తర్వాత ప్రోగ్రామ్కి వెళ్ళిపోయాము. ప్రోగ్రామ్ అయిన తర్వాత ఈ గుడి మూసేశారు. మళ్ళీ ఈవినింగ్ వరకు ఓపెన్ ఉండదంట. నేనైతే ఈ శివాలయం చూడడం చాలా మిస్ అయ్యాను అనిపించింది. ఇక్కడికి కర్ణాటక నుండి కూడా చాలా ఎక్కువ మంది వస్తారు. ఈ టెంపుల్ కూడా కన్నడ వాళ్ళే కట్టించారండి. ఇంకా ఇక్కడికి వైశ్యులు అయితే చాలా ఎక్కువ మంది వస్తారు. ఇక్కడికి మేము 10కి వచ్చాము. 12 కల్లా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా వీళ్ళకి మేకప్ వేయించాలి. ఆ హడావుడిలో అయితే అందరం ఉన్నాము. ఇంకా పిల్లలందరికీ మేకప్ అయిపోయింది. ఇంకా మేము టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఈ వేళ ప్రోగ్రామ్ కూడా టెంపుల్ లోపలే జరుగుతుంది. చూపిస్తా చూడండి. ఇక్కడ శివాలయం లోపల జ్యోతిర్లింగాలు ఉంటాయి. నేను చెప్పాను కదా, ప్రోగ్రామ్ హడావిడిలో లోపలికి వెళ్ళడం కుదరలేదు. వచ్చేసరికి క్లోజ్ చేసేసారు. క్లోజ్ చేసేస్తారని తెలిసే ఉంటే ముందే వెళ్ళేదాన్ని. టైం కూడా సరిపోలేదండి, కొంచెం హడావిడి అయిపోయింది. ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది. కొంచెం ఎండగా, కొంచెం మబ్బుగా, చాలా బాగుంది. మాన్యకి ఇది 2nd ప్రోగ్రామ్. ఇంట్లో ఉండి మనం కొన్ని పనులు బిజీలో మనం గుడికి వెళ్ళాలి అని అనుకున్నా కొంచెం టైం కుదరక వెళ్ళము. కానీ మేము ఒక్కొక్కసారి ఇలా ప్రోగ్రామ్స్ వంకనైనా మంచి దర్శనాలు చేసుకుంటున్నాం అనిపిస్తుంది. వీళ్ళకి ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు హాలిడేస్ ఉంటే పర్లేదు, కానీ స్కూల్ డేస్లో అయితే వీళ్ళకి స్కూల్ లీవ్ పెట్టడం కుదరదు కదా, లేదా సండే అలా అయితే పర్లేదు. లక్కీగా మాకు సమ్మర్లో ఈ ప్రోగ్రాం వచ్చింది. ఇక్కడ అమ్మవారి విగ్రహం అయితే చాలా బాగుంటుంది. వీళ్ళైతే మేకప్ అయిపోయారు కదా, ఒకరికొకరు గజ్జలు కట్టుకుని రెడీ అవుతున్నారు. ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగిందండి. ఇక్కడ ప్రోగ్రామ్ అయిన తర్వాత లంచ్ చేసి మళ్ళీ పాత టెంపుల్కి వెళ్ళాము. అంటే రిటర్న్ వెళ్ళిపోతున్నప్పుడు పాత టెంపుల్ దగ్గర కూడా ఆగి దర్శనం చేసుకున్నాము. ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి.
ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇక్కడ భోజనం అది చేసి మేకప్ అది రిమూవ్ చేసుకుని ఇంకా పాత టెంపుల్ ఉంటుంది కదా, చెప్పాం కదా, అక్కడికి వెళ్ళాము. ఆ రోజు అమ్మవారి జన్మదిన వేడుకలు చేస్తున్నారు. కొంచెం హడావిడిగా ఉంది, కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి.